బాగా చదువుకో అలా మా హాస్పిటల్లోనే వచ్చి పనిచేయి. ఓకే సరేనా? ఓకే బాగా చదువుకో, ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఓకే ఆల్ ద బెస్ట్. నా పేరు పి సుంకయ్య. నేను సిపిఐ డోన్ మున్సిపల్ కౌన్సిలరు, అట్లాగే ఏఐటీసీ ట్రేడ్ యూనియన్ జిల్లా సెక్రటరీ. యాక్చువల్గా విద్యా వైద్యానికి సంబంధించి చాలా ప్రజలకు ఎవరికైనా సరే, పేదలు కావచ్చు, వారు కావచ్చు, ఇట్లాంటి అవకాశాలు వచ్చినా సరే దాన్ని అధిగమించి ముందుకు పోవడానికి ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా వెనుకబడటానికి మరి మనం చూస్తూ ఉన్నాం సమాజంలో. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ననే మహిళా దినోత్సవం డోన్లో NFIW మహిళా సమైక్య ఆధ్వర్యంలో మరి మహిళా దినోత్సవం సందర్భంగా మరి కేవీసీ హాస్పిటల్ డాక్టర్ దీపిక గారు ఆ మహిళా దినోత్సవానికి హాజరయ్యారు. అక్కడ ఉన్నటువంటి ఒక పేద గర్ల్ మరి చదువుతున్నటువంటి బీ ఫార్మసీకి సంబంధించినటువంటి డబ్బులు కట్టే పరిస్థితి లేక ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి మహిళా సమైక్య మరి అక్కడ అనౌన్స్ చేసిన సందర్భంలో మరి డాక్టర్ దీపిక మేడం గారు కేవీఎస్ హాస్పిటల్కి సంబంధించి మేము అమ్మాయికి వెంటనే ఆ ఫీజుకి సంబంధించినటువంటి డబ్బులను సహకారం అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈరోజు తక్షణమే వెంటనే కేవీఎస్ హాస్పిటల్కి పిలిపించుకొని వాళ్ళని మరి 15,000 రూపాయలు ఈరోజు మరి డాక్టర్ శ్రీధర్ కేవీఎస్ హాస్పిటల్ సార్ గారు, అలాగే దీపిక మేడం గారు మరి మాధవి అమ్మాయికి డబ్బులు కూడా అందజేశారు. వారికి సమాజంలో ఇట్లాంటి దానిల పట్ల కేవీఎస్ హాస్పిటల్ నుంచి కోటరిక ఫ్యామిలీ ఇట్లాంటివి అందజేయడం అనేది కొత్త ఏం కాదు. గతంలో కూడా పూర్వం నుంచి కూడా విద్యా వైద్యానికి సంబంధించి మంచిగా సహకరిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి విద్యార్థుల పట్ల కూడా మరి కోటరిక ఫ్యామిలీ కేవీసీ హాస్పిటల్కి సంబంధించి ఎన్నో చేశారు, కానీ ఇప్పుడు కూడా చేస్తున్నందుకు ప్రత్యేకంగా మా నుంచి మా సిపిఐ పార్టీ నుంచి కూడా కేవీసీ హాస్పిటల్కి సంబంధించి శ్రీధర్ సార్కి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ అమ్మాయి కూడా దీన్ని అందుకొని ముందుకు భవిష్యత్తులో మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి. అలాగే ఇదే హాస్పిటల్లో కూడా అమ్మాయి ఉద్యోగం చేయాలని చెప్పేసి ఆశిస్తాం. నిన్న మహిళా దినోత్సవం రోజు మా వైఫ్ డాక్టర్ పి దీపిక రిక్వెస్ట్ చేసినారు. ఏం పేరమ్మా? యమున. తనకు ఆర్థిక సాయం కోసము ఎడ్యుకేషన్కి కావాలనింది. వెంటనే డాక్టర్ పి దీపిక మేడం గారు వెంటనే స్పందించినారు. 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు. వాళ్ళకు ఎడ్యుకేషన్కి, దానికనుక ఎడ్యుకేషన్ కొనుక్కోండి, ఫ్రీ సీట్ వచ్చిందంట, కానీ ల్యాబ్ ఖర్చులకు వాటికంతా ఉపయోగపడుతుంది. మా వంతు మేము ఎడ్యుకేషన్కి అయితే ఖచ్చితంగా చేస్తాము. వేరే సహాయం కానీ చేస్తున్నాం. అది కేవీఎస్ హాస్పిటల్